హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆరెంజ్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఆరెంజ్ జ్యూస్ అని క్యారెట్స్ వచ్చినాయి ఏంటా అనుకుంటున్నారా? ఆరెంజ్ ఫ్రూట్ జ్యూస్ కాదండోయ్! ఆరెంజ్ కలర్ జ్యూస్. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ కీరా క్యారెట్ జ్యూస్ తాగి ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ తింటే బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇది చాలా హెల్తీ జ్యూస్ అనమాట. సో, ఈ కీరా క్యారెట్ జ్యూస్ మనకి స్కిన్‌కి చాలా మంచిది. స్కిన్ స్మూత్‌గా ఉంటది. స్కిన్ గ్లో వస్తది. అలానే షుగర్ లెవెల్ బ్యాలెన్స్ చేయడానికి, స్ట్రెస్ తగ్గించడానికి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి, ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి ఇలా చాలా యూజెస్ ఉన్నాయండి. అలానే క్యారెట్స్‌లో మనకి విటమిన్ ఏ ఉంటదనమాట. అంటే ఐస్‌కి గూడా చాలా మంచిది. ఖచ్చితంగా మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఒకవేళ మీరు దోస, ఇడ్లీ ఇలాంటివి తిన్నా గానీ ఒక బ్రేక్‌ఫాస్ట్ చేసే ఒక 1 అవర్ ముందు ఈ జ్యూస్ తాగి తిన్నా గానీ మంచిదనమాట. హెల్త్‌కి చాలా మంచిది. ఫస్ట్ అయితే క్యారెట్ ముక్కల్ని స్మూత్‌గా గ్రైండ్ చేసేసుకొని, తర్వాత అందులో కీరా ముక్కలు యాడ్ చేసుకొని, స్మూత్‌గా గ్రైండ్ చేసుకొని, వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు లెమన్ ఫ్లేవర్ ఇష్టం ఉంటే దీంట్లో లెమన్ గూడా యాడ్ చేసుకోవచ్చనమాట. సో, నేనిక్కడైతే వాటర్ యాడ్ చేసేసుకొని, నీట్‌గా స్ట్రైన్ చేసేసుకుంటాను. ఆ పల్పును గూడా వేస్ట్ చేయొద్దండి. నన్నడిగితే పల్పులో గూడా చాలా విటమిన్స్ ఉంటాయి. వేస్ట్ చేయొద్దు. అలా తాగేసినా ఏం గాదు, మంచిగే ఉంటది. లేదు తాగలేము అనుకున్న వాళ్ళు పల్పుని తీసేసి తాగండి. సో, ఈరోజైతే మా అమ్మ, నాన్న మ్యారేజ్ డే అండి. 30 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 31 ఇయర్‌లోకొచ్చారు. వాళ్ళిద్దరిని బ్లెస్ చేయండి. హ్యాపీగా, హెల్తీగా ఉండాలని. హ్యాపీ మ్యారేజ్ డే అమ్మ, నాన్న. ఐ లవ్ యూ సో మచ్.